సినిమాకి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ విలక్షణంగా దూసుకెళ్లే కథానాయకుడు నాని. తనదైన సహజ నటనతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో దిట్టైన నేచురల్ స్టార్ ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. RRR వంటి పాన్ వరల్డ్ హిట్ తర్వాత నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న మూవీ ఇది. ఇప్పటికే నానితో అంటే సుందరానికి వంటి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసిన వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. నాని ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రల్లో నటించాడు. అయితే దసరా సినిమా నానిలోని మాస్ యాంగిల్ ను చూపించింది. మళ్లీ దసరా తర్వాత నానిలోని మాస్ ను మరో లెవెల్లో ఆవిష్కరించే చిత్రంగా సరిపోదా శనివారం ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది మేకర్స్ తమ సినిమాల కోసం సరికొత్త ప్రపంచాలను సృష్టిస్తుంటారు. కొత్త పేర్లు పెట్టి వాటికి జీవం పోస్తుంటారు. అలాంటిదే సోకులపాలెం. నాని సరిపోదా శనివారం సినిమా కోసం ఈ సోకులపాలెంను సిద్ధం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. హైదరాబాద్ నడిబొడ్డునే ఈ ప్రాంతాన్ని సృష్టించారట. ఇక ఈ సినిమా ఆద్యాంతం సోకలపాలెం అనే ఊరి చుట్టూ సాగుతోంది. ఆ ఊరిలో కరడుగట్టిన సిఐ ఒకడుంటాడు. అతనే ఎస్జే సూర్య. అతని అరాచకాలకు ఊరి జనమంతా భయపడుతూ ఉంటారు. వారికి భరోసా కల్పించేలా అందరి తరపున ముందుకొస్తాడు సూర్య పాత్రలో నేచురల్ స్టార్. మిగతా రోజుల్లో మామూలుగా ఉండే సూర్య శనివారం మాత్రం విలన్లతో వీర విహారం చేస్తుంటాడు. యముడు, చిత్రగుప్తుడు ఒకే మనిషిలో ఉంటే ఎలాగుంటుందో అలా నాని క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. అంటే ఒకవైపు నాని మార్క్ కామెడీ పంచెస్ ఉంటూనే ఈ సినిమాలో యముడిలా యాక్షన్ అవతార్లో అదరగొడుతున్నాడన్నమాట. జేక్స్ బిజోయ్ సంగీతాన్నందించిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వచ్చింది. నానితో పనిచేయడం జేక్స్ బిజోయ్ కి మొదటిసారి అయినా ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చాడనే కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించిన ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, అజయ్ ఘోష్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తంగా మరికొద్ది గంటల్లోనే నాని మోస్ట్ అవైటింగ్ సరిపోదా శనివారం మూవీ ఎలా ఉండబోతుంది అనే దానిపై పర్ఫెక్ట్ క్లారిటీ రానుంది.